హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అలానే రైతు రుణమాఫీ సంబంధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాలు చెప్పబోతుంది. మొత్తానికైతే రైతు భరోసా సంబంధించి 7,500, రైతు రుణమాఫీ సంబంధించి 2 లక్షలు డబ్బులు విడుదల చేయబోతుంది. ఎవరికి విడుదల చేస్తుంది, ఎప్పటి నుంచి, ఏ పత్రాలు కావాలి దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. అలానే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్టకెళ్ళకు మనకైతే శుభాలు చెప్పారు. మొత్తానికైతే రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి అధికారులు అయితే ప్రతి జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్న అర్హులని గుర్తించి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తా అంట. ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళకు మాత్రం డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి రేపటి నుంచి ఇదైతే ప్రారంభం కానుంది. ఇప్పటికే మనకైతే కమిటీలుగా విడిపోయారు కాబట్టి అధికారులు, కాబట్టి రేపటి నుంచి అధికారులు అయితే ప్రతి ఇంటికైతే వచ్చి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ బ్యాంక్ అకౌంట్, మీ పాస్బుక్ మొత్తం అయితే పరిశీలిస్తారు. ఆ తర్వాత మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఇటు రైతు రుణమాఫీ సంబంధించింది, అలాగే రైతు భరోసా సంబంధించింది. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. రేపటి నుంచి అయితే ఇది ప్రారంభం కాబోతుంది. యాక్చువల్గా మనకైతే ఈ నెల 11 నుంచి 16 వరకు అన్నారు, కానీ చాలా జిల్లాలు అయితే ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి ఇది ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఈ 4 పత్రాలు రెడీ చేసుకోండి. అలానే మనకైతే ఈ నెల 16 తర్వాత డబ్బులు అయితే విడుదల చేస్తారంట. రైతు రుణమాఫీ సంబంధించింది, రైతు భరోసా సంబంధించింది. ఎందుకంటే అప్పుడు కల అర్హులు అనేది గుర్తించి 5 ఎకరాల 10 ఎకరాల అనేది డబ్బులు అయితే విడుదల చేస్తారంట. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.